చరిత్రలో కొంతమంది వ్యక్తులు వారి శారీరక పరిమితులను అధిగమించి ప్రపంచానికి శక్తివంతమైన ఉదాహరణలు చూపించారు. అటువంటి వ్యక్తుల్లో ఒకరు బాల్డ్విన్ IV. ఇతను జెరూసలేం యొక్క రాజు. ఇతన్ని లెపర్ కింగ్ అని కూడా పిలుస్తారు. ఆయన చిన్న వయసులోనే లెప్రసీ అనే వ్యాధితో పోరాడుతూ క్రూసేడర్ యుగంలో జెరూసలేం రాజ్యాన్ని రక్షించిన గొప్ప నాయకుడు. ఈ కథ ఆయన ధైర్యం, వ్యూహాత్మకత మరియు నాయకత్వాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. బాల్డ్విన్ IV జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాల్డ్విన్ IV 1161లో జెరూసలేంలో జన్మించాడు. ఆయన జెరూసలేం రాజైన అమల్రిక్ I మరియు రాణి అగ్నేస్ మధ్య జన్మించిన కుమారుడు. బాల్యం నుండి తనకు లెప్రసీ ఉన్నప్పటికీ అది పూర్తిగా స్పష్టమవలేదు. చిన్నతనంలోనే తన గురువైన విలియం ఆఫ్ టైరే బాల్డ్విన్ చేతులు మరియు శరీరంలో కొన్ని భాగాలు భావన లేకపోవడాన్ని గమనించాడు. అప్పుడే అతనికి ఈ వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బాల్డ్విన్ విద్య మరియు యుద్ధ కళల్లో నైపుణ్యం సంపాదించాడు. ఆయనకు చిన్న వయసులోనే తన రాజ్యానికి సేవ చేయాలని దృఢ సంకల్పం ఉండేది. 1174లో తన తండ్రి మరణించడంతో బాల్డ్విన్ 13వ ఏట జెరూసలేంకి రాజుగా నియమితుడయ్యాడు. చిన్న వయస్సు మరియు అలాగే లెప్రసీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతోనూ బాల్డ్విన్ ముందున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అతని వ్యాధి కారణంగా ఆయనకు పూర్తిగా శక్తి ఉన్న రాజుగా ఉండడం సాధ్యం కాకపోయినా తాను తీసుకున్న నిర్ణయాలు రాజ్యాన్ని రక్షించడంలో కీలకంగా మారాయి. తన మొదటి సంవత్సరాల్లోనే బాల్డ్విన్ తన రాజ్యాన్ని సంరక్షించడానికి బలమైన మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు. యుద్ధంలో వ్యూహాత్మక తెలివితో పాటు ఇతర క్రూసేడర్ రాష్ట్రాలతో మరియు పశ్చిమ యూరోపియన్ సమూహాలతో అతను బలమైన సంబంధాలు కొనసాగించాడు. బాల్డ్విన్ IV పాలన కాలంలో అతను తన వ్యూహాత్మక తెలివితేటలతో జెరూసలేం రాజ్యాన్ని సలాహుద్దీన్ వంటి శక్తివంతమైన శత్రువుల నుంచి రక్షించాడు. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలు ఆయన జీవితంలో కీలకంగా నిలిచాయి. బాల్డ్విన్ IVకు అత్యంత ఘనత తీసుకొచ్చిన సంఘటన 1177లో జరిగిన మాన్సిగాడ్ యుద్ధం. సలాహుద్దీన్ నేతృత్వంలోని భారీ ముస్లిం సేనలు జెరూసలేం వైపు దూసుకు వస్తున్న సమయంలో బాల్డ్విన్ తక్కువ సంఖ్యలో ఉన్న సైన్యంతో వారిని ఎదుర్కొన్నాడు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ బాల్డ్విన్ స్వయంగా యుద్ధానికి నాయకత్వం వహించాడు. క్రూసిఫిక్స్ ను తన చేతుల్లో పట్టుకుని తన సైన్యానికి ధైర్యం చెప్పాడు. ఈ యుద్ధంలో క్రూసేడర్లకు అద్భుతమైన విజయం లభించింది. ఇది బాల్డ్విన్ ను ఒక సాహసవంతుడిగా చరిత్రలో నిలబెట్టింది. బాల్డ్విన్ IV పాలనలో అతను చేసిన విజయాలు గొప్పవే అయినప్పటికీ అతనికి ఎదురైన సవాళ్లు పెద్దవే. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడంతో పాటు రాజ్యంలో ఆంతరిక రాజకీయాలు కూడా బాగా సమస్యగా మారాయి. తన ఆరోగ్యం రోజు రోజుకి దిగజారడంతో రోజువారీ పనుల్లో కూడా మరింత ఇబ్బంది పడాల్సి వచ్చేది. చివరికి 1183లో అతను తన చెల్లెలు సిబిల్లా కుమారుడైన బాలుడు బాల్డ్విన్ Vను అతను వారసుడుగా నియమించాల్సి వచ్చింది. బాల్డ్విన్ IV చివరి సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. 1185లో కేవలం 24 ఏళ్ల వయసులో బాల్డ్విన్ IV తన వ్యాధి కారణంగా మరణించాడు. ఆ కాలానికి ఆయన జెరూసలేం రాజ్యానికి ఒక ధైర్యవంతుడైన రక్షకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన మరణం తర్వాత తన చిన్న వారసుడు బాల్డ్విన్ V కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ ఆయన మరణంతో రాజ్యాన్ని సలాహుద్దీన్ చేతిలో కోల్పోయారు. బాల్డ్విన్ IV జీవిత కథ చరిత్రలో ఒక ప్రేరణాత్మక అధ్యాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.